ఈరోజు మన యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం జన్మించి మనుషుల మధ్యలోనే బ్రతుకుతూ ఎలా ఉండాలి అని బోధించడమే కాకుండా దానిని చేసి చూపించినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన ఎప్పుడు తన జీవితాన్ని త్యాగం చేసినా కూడా తన భగవంతుని దూత అని చెప్పుకున్నారే కానీ ఎప్పుడూ భగవంతుడు అని చెప్పుకోలేదు. అంత విధేయంగా మనలో ఉంటూ మన కన్నులు తెరిపించి మనం సుఖ సంతోషంగా ఉండాలని చెప్పినటువంటి అతన్ని గుర్తించుకోవడమే కాకుండా పూజించడమే కాకుండా ఆయన మార్గంలో మనం అందరం కూడా పోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. Christmas! Happy 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 Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! Happy Christmas! Happy Christmas! Happy Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! Happy Christmas! Happy Christmas! Happy Christmas! ఈ సమయంలో మనందరికీ ఆహ్వానించబడినటువంటి అతగారికి ఆహ్వానిస్తున్నాము. ఒక 5 నిమిషాలుగా దేవుని సన్నిధిలో ఒక నిమిషం కూడా వేయిస్తుంది. కాబట్టి మీరు రావడం నాకు చాలా సంతోషకరం. దేవుని సన్నిధిలో మీరు 5 నిమిషాలు కూర్చుంటే 5,000 దినముల కంటే శ్రేష్టం. కాబట్టి మీ తరఫున వచ్చినటువంటి నాయకులందరినీ కూడా ప్రజలందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో ఒక
సహాయానికి వచ్చినటువంటి సాల్మన్ గారు మన దేవుడు దీవించును గాక. అదే రోమన్ సురేష్ వారు చక్కగా పాడుతున్నారు, వారిని కూడా దేవుడు దీవించును గాక. ఈ సమయంలో Happy Christmas. Merry Christmas, what a happy New Year. Happy New Year, Happy New Year. Merry Christmas, what a happy New Year. Happy Christmas. Merry Christmas. Let it. మీ ఆశీర్వాదం వచ్చింటుందిగా మీ ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి. వారి యొక్క కోరికలను అందించి తండ్రి ఈ యొక్క సౌకర్యంగా వారిని వారి ఆలోచన జీవించడం ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం వారు జీవించండి. వచ్చిన నాయకులు మీరు జీవించి ఆశీర్వదించండి. ఏ సమయం ప్రార్థించి వేడుకుంటున్నాం. పవిత్రమైన రోజు ఇక్కడికి వచ్చినటువంటి క్రైస్తవ మత సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగా నేను ఇక్కడ మీతో పాల్పంచుకోవడానికి వచ్చినట్టు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు చాలా పవిత్రమైన విశిష్టమైన రోజు. ప్రజలు అజ్ఞానంలో అంధకారంలో మునిగిపోయినప్పుడు వారికి సరైన మార్గంలో నడిపించాలి. శాంతి, దయ, కరుణ అనేది వాళ్ళలో కలిగించాలి. వారి యొక్క పరమాత్మని ఏంటి అని తెలియజేయాలి అని ఒక భగవంతుని స్వరూపంగా, భగవంతుని దూతగా మన మధ్యలో జన్మించిన వారు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఆయన బోధనే కాదు, ఆయన చూపించిన మార్గాన్ని కూడా ప్రతి ఒక్కరూ అనుసరించాలని నేను కాంక్షించుకుంటూ మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు ఒక అవకాశం వచ్చింది నాకు. సార్ లాస్ట్ టైం వచ్చినప్పుడు క్రిస్మస్కి చాలా అవసరాలు ఉన్నాయని దృష్టికి తేవడం జరిగింది. తప్పకుండా నెక్స్ట్ టైం ఏదైనా కూడా కావాల్సిన కూడా ఖచ్చితంగా చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. సో once again my Christmas wishes to all my sisters and brothers. Thank you. Happy Christmas. Happy Christmas. Happy We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year and a Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. చంద్ర ఇప్పుడు వెళ్తాను.
శ్రీమతి రేణుకారెడ్డి మేడం గారు రావడం చాలా సంతోషం. మేడం గారితో పాటు వారి బృందం రావడం కూడా చాలా సంతోషం. ఈ సమయంలో క్రిస్మస్ యొక్క శుభములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని మేము ప్రార్థన చేద్దాం. ప్రార్థించాలనుకుంటే మోకరించండి, మీకోసం ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధులైనటువంటి మా తండ్రి, ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినములలో ప్రభా నీ ప్రియబడులు ప్రభా నాయకులు ఈ రీతిగా వచ్చి నీ పాద సన్నిధిలో మోకరించి వారు ప్రార్థన చేసుకుంటుండగా వారి ప్రార్థన మీరు ఆలకించండి. ప్రత్యేకంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ నమందనారెడ్డి సార్ గారి యొక్క సతీమణి, అదే రీతిగా రేణుకారెడ్డి గారి మేడం గారి బృందంతో కలిసి ఈ రీతిగా నీ ఆలయానికి రావడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనములు. ప్రభు మీరందరూ మీరు దీవించండి, ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. మీరు ఆలోచనలను మీరు ఎరిగినటువంటి దేవుడు, ప్రతి విధములైనటువంటి కార్యాలను మీరు సఫలపరచండి. మరి ముఖ్యంగా సంఘంలో సమాజంలో ప్రభు ప్రజలకు సేవ చేసే గొప్ప భాగ్యాన్ని మీరు వారికి ఇచ్చిన విధానం బట్టి వందనములు. భవిష్యత్తులో ఉన్నటువంటి సేవను కొనసాగించడానికి కూడా మీరే సహాయం చేసి నడిపించాలని వేడుకుంటున్నాం. ఇంకా మీరు కావాల్సిన మంచి బలమును దయచేయండి, శక్తిని దయచేయండి, మంచి ఆయుష్ని మీరు అనుగ్రహించండి. ప్రత్యేకంగా ఆనాడు గొర్రెల కాపులు ఏ విధంగానైతే చీకటిలో ఉన్నటువంటి వారి జీవితాల్లో ప్రభా దేవదూత ప్రత్యక్షమై ప్రకటించినటువంటి మాట ప్రజలందరి కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టినాడన్నటువంటి మాట మీరు కూడా మీరు రక్షకుడిగా ఉండండి. మీరు జీవితాలకు మీరు శాంతిని, సమాధానం, నెమ్మదిని మీరు అనుగ్రహించండి. ఏమి అవసరం ఏంటో వాటన్నిటిని దర్శించండి. ప్రతి సమస్యలు తొలగించి మెండైనటువంటి ఆశీస్సులు మీరు అనుగ్రహించాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఈ సమయాన్ని మన సంఘస్థులు సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ సమయం మేడం గారు ఒక 2 నిమిషాలు గ్రీటింగ్స్ అందించారు. ఇక్కడికి శుభదినం ఇక్కడికి వచ్చినటువంటి క్రైస్తవ మత సోదర సోదరి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు అతి పవిత్రమైన రోజు. ఇక్కడే కాదు, ఇతర మతాల వాళ్ళు కూడా మహా వేడుకగా జరుపుకోవాల్సిన రోజు. ఎందుకంటే ఈ రోజు ఒక మహనీయుడు జన్మించినటువంటి రోజు. మానవుడు అతి ఉత్తమమైనటువంటి ప్రాణి. తన బుద్ధితో మేధస్సుతో అనేక విషయాలు కనుక్కున్నప్పటికీ కూడా అసలు విషయమైన భగవంతుని గొప్పతనాన్ని, ఆ తర్వాత మనం జీవిత పరిమాణాన్ని మరిచి అంధకారంలో అజ్ఞానంలో పూర్తిగా మునిగిపోయినప్పుడు మనలో శాంతిని, సౌఖ్యాన్ని, కరుణని, దయని నింపడానికి, మనకు సక్రమమైన మార్గం చూపించడానికి ఈరోజు మన యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం జన్మించి మనుషుల మధ్యలోనే బ్రతుకుతూ ఎలా ఉండాలి అని బోధించడమే కాకుండా దానిని చేసి చూపించినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన ఎప్పుడు తన జీవితాన్ని త్యాగం చేసినా కూడా తన భగవంతుని దూత అని చెప్పుకున్నారే కానీ ఎప్పుడు భగవంతుడు అని చెప్పుకోలేదు. అంత విధేయంగా మనలో ఉంటూ మన కన్నులు తెరిపించి మనం సుఖ సంతోషంగా ఉండాలని చెప్పినటువంటి అతన్ని గుర్తించుకోవడమే కాకుండా, పూజించడమే కాకుండా ఆయన మార్గంలో మనం అందరం కూడా పోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. Once again, my Christmas wishes to all my sisters and brothers. Thank you.